వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతరకు వేలైంది. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతర బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరగనుంది. కోట్లాది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే పవిత్ర గడియలు ఆసన్నమయ్యాయి. ఇక ఈ మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తల్లుల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, భక్తులకు అవసరమైన సదుపాయాల కోసం ప్రభుత్వం 251 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించింది. ఇక రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచి 1 కోటి మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతర సారలమ్మ రాకతో ప్రారంభమవుతుంది. బుధవారం కన్నెపల్లి జాబిల్లిగా పూజించబడే సారలమ్మను ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ముందుగా కన్నెపల్లిలో పూజలు నిర్వహించి అనంతరం జంపన్న వాగు మీదుగా గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఆమెతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా గద్దెలపై కొలువుదీరనున్నారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం గురువారం జరగనుంది. చిలుకల గుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇక శుక్రవారం భక్తులు ఎత్తు బంగారాలు సమర్పిస్తారు. శనివారం దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఈసారి మేడారం మహాజాతర సాంకేతికతకు చిరునామాగా మారింది. కృత్రిమ మేధ సహాయంతో తప్పిపోయిన చిన్నారులను గుర్తించి విధానాన్ని తొలిసారిగా వినియోగిస్తున్నారు. ఇక పోలీస్, వైద్య, ఆర్టీసీ, అగ్నిమాపక సహా 21 శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నెల రోజులుగా భక్తులు రాక కొనసాగుతుండగా ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.